హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తాను ఇదంతా కూడా మనము తక్కువ ధరలో ఉన్నటువంటి పాలావులండి. సో చూసుకోవచ్చు, మొత్తం అన్ని కూడా ఇవన్నీ కూడా పాలావులండి. ఇందులో హెచ్ఎఫ్ ఉన్నాయి, జెర్సీ ఉన్నాయి, హోలిస్టర్ క్రాస్ ఉన్నాయి, హోలిస్టర్ ఉన్నాయి, అన్ని రకాలు అయితే ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా ఏం రేట్లు పోతున్నాయి ఏమనేది మనం క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. చూసుకోవచ్చండి. సో ప్రజెంట్ మనం పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నామండి. అడ్రస్ ఒకసారి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పుంగనూరు అండి. ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం అనేది మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 5 గంటలకు మార్కెట్ స్టార్ట్ అయితే మధ్యాహ్నం 11-12 గంటల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల ఆవులు కానీ, వాటిలు కానీ, తరుపు దూడలు కానీ, గేదెలు కానీ, దీనికి సంబంధించిన ఎంటైర్ మార్కెట్ అయితే జరుగుతుంది అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు బుధవారం తెల్లారితో 5 గంటలకు అయితే రావాల్సి వస్తుంది. సో మీరు రాలేనటువంటి వాళ్ళు దూరం నుంచి రావాలనుకుంటే మన ఛానల్లో వీడియోలు కంటిన్యూగా వస్తూ ఉంటాయి. సో ఎల్కే ఛానల్లో సో మీరైతే వీడియోలు చూసుకోవచ్చు, ప్రీవియస్ వీడియోలు చూసుకోవచ్చు, ఏం రేట్లు పోతున్నాయి, ఎట్లున్నాయి మార్కెట్ ఎట్లా అనేసి. సో దాని తర్వాత వచ్చి మీరు ఒక నిర్ణయం తీసుకోండి. అలాగే మార్కెట్కి వచ్చేవాళ్ళు ఒక అవగాహనతో రండి. మీకు ఆవుల గురించి తెలుసుకోండి కొద్దిగా. దాని గురించి మీకు తెలిసినప్పుడే ఆవులు అయితే కొనుక్కోవడానికి బాగుంటుంది అనమాట. అవగాహన లేకుండా వస్తే మాకు ఆవులు ఇచ్చారు, మార్కెట్కి వచ్చాము, నష్టపోం అనే మాట ఉండకూడదు అనమండి. సో దానివల్ల మినిమం అవగాహన అనేది మీరు పెట్టుకోవాలి. సో అవన్నీ కూడా చూద్దాం మనము. ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ఆవులు తక్కువ ధరల నుంచి. వీడియో కూడా ఎక్సలెంట్గా వస్తుంది. సో చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా మీడియం రేట్లు, మీడియం సైజ్ ఆవులు అనమాట. చూసుకోవచ్చు, అన్నీ కూడా కనుక్కుంటా పోదాం మనము ఏం రేట్లు పోతున్నాయి అనేసి. ఒక 10-20 ఆవులు మీకు చూసినప్పుడు మీకు అవగాహన అనేది వస్తుంది. మార్కెట్ ఏంటి, ఏంది, ఎట్లా ఉంటాయి ఏమనేసి. సో క్లియర్ కట్గా అనేది ఈ వీడియోలో మనము ఈ ఆవుల గురించి అయితే మాట్లాడుకుందాం. సో చూసుకోవచ్చు, ఫస్ట్ ఒక ఆవులను అయితే ఒక రౌండ్ చూసేద్దాం, దాని తర్వాత రేట్లు అడుకుంటూ వద్దాము. అన్నీ కూడా మొత్తం మేరాల మీద జరుగుతున్నాయి. సో ఇది వ్యూ అండి, మార్కెట్ వ్యూ. ఇక్కడ చూస్తా ఉండేది తరుపు దూడలకు సంబంధించిన మార్కెట్ అండి, ఎంట్రన్స్ ప్లేస్ ఇది మార్కెట్ లో. సో దాని తర్వాత ఇవన్నీ కూడా తక్కువ ధరలో అమ్మే ఏరియా, తక్కువ ధరలో పాలావులు అమ్మే ఏరియా అనమాట. ఇందులో ఎనుములకు సంబంధించినవి ఉంటాయి, గేదెలకు సంబంధించినవి ఉంటాయి. అక్కడ పోతే ఆ లాస్ట్కి పోతే ఒంగోలు జాతి ఎద్దులు, ఒంగోలు క్రాస్ బ్రీడ్స్ అన్ని కూడా దొరుకుతాయి అనమాట. ఇది ఒక పార్ట్ మాత్రమే పుంగనూరు మార్కెట్లో. సో ఇవన్నీ కూడా కొని కట్టేసినవి, రాత్రిలోనే బేరం జరుగుతాయి అనమాట. ఇవన్నీ కూడా మొత్తం కొని కట్టేసినవి అనమాట. చూసుకోవచ్చు, పాలు అయితే ఫ్రీగానే పిండుకుంటారండి. ఎందుకంటే ఈ నుండి ఆవులు ఉంటాయి కదా, ఆ పాలు అనేది వేస్ట్ అయిపోతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే పాలు అయితే పిండుకుంటారు. సో ఈ ఆవులన్నీ కూడా కొని కట్టేసినట్టు నైట్ అయితే బేరం ఏంటి. సో మనం అటు సైడ్ చింతమాండ్ల సైడ్ పోయినామంటే ఇంకా ఈ ఎద్దులు ఉండలా, దేశీయ ఎద్దులు, దేశవాళీ ఎద్దులు, లక్షల్లో ఉండేటి ఎద్దులు అయితే ఉంటాయండి. దానికి ఆ పక్క హెచ్ఎఫ్ ఆవులు అయితే ఉంటాయి. అన్నీ కూడా నీట్గా మన ఛానల్లో వీడియోలో క్లియర్ కట్గా చేసి చూపిస్తాను. సో ప్రజెంట్ మనం తక్కువ ధరలో ఉండే ఆవులు ఏం రేటు పోతాయి అనేది కనుక్కుందాం అనమాట. ఈ ఆవులకు సంబంధించి అయితే మనం చూద్దాము. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. చూడొచ్చండి, ఈ ఆవులంతా కూడా మనం రేట్లు అడుగుదాం. నా ఈ ఆవు ఎవరుతున్నా మీదేనా అన్నా? కొనుక్కున్నారా, అమ్ముతా అన్నా? ఇదే అమ్ముతా ఉన్నారు. ఏం చెప్తారన్న దీన్ని? 55. ఎన్నో అవుతావు పాలు? ఎన్ని? 4 బొల్లు తొలిత. ఓకే, పాలునా 6 ఉంది. ఫ్రెండ్స్ చూస్తే 6 లీటర్ పాలు చెప్తున్నానండి. తొలితావు 6 బొల్లుతో అయితే ఉండదు చెప్తున్నాడు. ధర 55 చెప్పింది. 55, 55,000 చెప్తున్నాడు. కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. చూసుకోవచ్చండి, ఈ ఆవు నిన్న మనం మాట్లాడుతున్నాడు 5-6 లీటర్ అయితే పాలు చెప్తున్నాడు. సో 55,000 అయితే చెప్తాడు. నేను చెప్పడం ఖచ్చితంగా తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఆవును చూసుకోవచ్చు మనం. వ్యాపారం అనేది ఉంటుంది. మీకు నెంబర్లు కావాలన్నా కూడా కొంతమంది తీసాం. వ్యాపారం కంటిన్యూ అయితే వాళ్ళ నెంబర్లు ఇస్తానండి, మీరు కాంటాక్ట్. అన్నా మీరు వ్యాపారమేనా కంటిన్యూ కన్నా? మీ నెంబర్ చెప్తారన్నా? చెప్పండి అన్న. 917734319994. మీ పేరన్నా? ఇక్కడేనా, లోకలేనా? ఓకే, పుంగనూరు లోకలేనండి. సో దేవరాజు అన్న పేరు చెప్పారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు ఈ ఆవు కాబట్టి ఇటువంటి ఆవులకు సంబంధించిన మీరు ఎవరైనా ఉంటే అన్నతో కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే దాని తర్వాత ఇక్కడ చూద్దామంటే ఈ ఆవులన్నీ కూడా క్లియర్గా కనుక్కుందాం. ఇవన్నీ కూడా హెచ్ఎఫ్ఏ, అన్ని 2 ఈత 2 ఈత 3 ఈత అట్లయితే ఉంటాయి. పాలు ఎన్ని, ధర ఎన్ని చెప్తాను అనేది మనం క్లియర్గా కనుక్కుందాం. ఏం చెప్తారన్నా? అయితే 40. ఎన్నో అవుతావు, ఎన్ని పాలు? 2 ఈత పాలునా 6.
పూటకి 6 లీటర్ చెప్తానండి, 40,000 చెప్తాను అనమాట. 40,000 అయితే చెప్తాను చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. సో ఈ ఆవుని సంబంధించి ఇది వచ్చే హెచ్ఎఫ్ అంటే మీదే కదా, ఈ 2 ఆవులు మీనా? అదేం చెప్పారన్నా? 55, 55 చెప్తానండి. దీన్ని చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. పాలు 7 లీటర్లు, పూటకి 7 లీటర్ అంటే 14 లీటర్ చెప్తున్నాడు. సో 1 లీటర్ ఇటు అటు కూడా రావచ్చు, మేము మెయింటెనెన్స్ బట్టి. మీ నెంబర్ చెప్తాను. 630-263-4394. ఇక్కడ లోకలేనా? ఓకే, నెంబర్ అయితే వీడియోలో వచ్చినండి. సో పుంగనూరు లోకల్ సంబంధించిన అనమాట. ఈ ఆవులు వచ్చి 50-55 అట్లా చెప్తున్నారు. సో చెప్పడం అయితే ఆ రేట్ ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అనమాట. ఇవి కూడా హెచ్ఎఫ్ ఆవులే, సెకండ్ లాక్టేషన్ అట్లయితే ఉంటాయి అనమాట. దాని తర్వాత చూద్దాం. ఇక్కడ ఒక జెర్సీ ఉంది, దాని తర్వాత హెచ్ఎఫ్ ఉంది. ఈ జెర్సీని అడుగుదాము, దాని తర్వాత పక్కన ఆవుని అడుగుదాము. బ్రో ఏ చెప్తున్నా బ్రదర్? ఇదే 37.5 జెర్సీ కదనా? పాలనా 5-5. ఫ్రెండ్స్ చూస్తే 37.5 చెప్తున్నాడండి. పాల 5-5 లీటర్ చెప్తున్నాడు. ఈ ఆవును మనం చూస్తున్నాం ఇది. సో రోజు మీద 10 లీటర్లు అయితే చెప్తున్నాడు. 37.5, 37,500 రూపీస్ అయితే చెప్తున్నాడు, కానీ వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. సో పక్కన బేరం జరుగుతుంది. సో ఏం రేట్కి అవుతుందో కనుక్కుందాం మనము. ఏం రేట్ అన్నా ఇదేనా? ఏం రేటు తెలీదా? ఓకే, ఇదైతే బేరం జరుగుతుందండి. సో చూద్దాము ఏం రేట్కి అవుతుంది ఏమనేసి. దాని తర్వాత చూద్దామండి. బేరం ఏదో కొద్దిగా 2,000 కాడ డిఫరెన్స్ అయితే ఉన్నట్టు బేరం జరుగుతుంది. దాని తర్వాత ఏమైందన్నా? ఇది ఏం రేట్ చెప్పారు? 42, 42కి అయితే బేరం అవుతుందండి. ఇది 42 చెప్పారంట. సో వ్యాపారం అనేది జరుగుతుంది. ఈ ఆవుకు సంబంధించి మనం చూస్తాం ఇది ప్రజెంట్. సో దాని తర్వాత ఇవి చూద్దాము. ఏమవుతున్నా బ్రదర్ ఇది? 31. ఎన్ని పాలు? 4. 31,000 ఏది చెప్తున్నాడు, 4 పాలుగా చెప్తున్నాడు. ఒక థర్డ్ లాక్టేషన్ అట్లా ఉంటుంది, 3 అయితే అట్లయితే ఉంటుంది అనమాట. సో చెప్పడం అయితే ఆ రేట్ ఉంది, తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ఇది బ్రదర్ 35, 35,000 అయితే దీన్ని చెప్తున్నాడు. ఇది కూడా, ఇది పాలు 5 లీటర్ అట్లా చెప్తానండి చెప్పడం. సో వ్యాపారమే వెళ్ళే, వ్యాపారమేనా? నెంబర్ చెప్పండి. నెంబరు 93-98-00-94441. ఓకే, నెంబర్ అయితే వీడియోలో ఇవ్వడం జరిగిందండి. సో 30, 35, 40 ఆ విధంగా చెప్తున్నారు, కానీ తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అనమాట. ఇదైతే 40,000కి అయితే 40,000కి అయితే బేరం జరుగుతుంది. సో ఈ 2 ఆవులకు సంబంధించి మనం చూస్తాం. 35, 40 అట్లా చెప్తున్నారు, కానీ తగ్గింపు ఉంటుంది. 5-6 లీటర్లు చెప్తానండి. వీళ్ళంతా వ్యాపారస్తులే కంటిన్యూగా. సో తెచ్చి అమ్ముతా ఉంటారు అనమాట. 1 లీటర్ ఇటు కూడా ఉండొచ్చు. సో ఎగ్జాక్ట్గా పాలు అనేది మనం చెప్పలేము అనమాట. దాని తర్వాత చూద్దాం. ఇక్కడైతే 2 ఆవులు ఉన్నాయి. అయ్యో ఏం చెప్తాడు కదా? ఏం చెప్తాను అయ్యా? యావని ఏం చెప్తాను రా? 45. ఇదే అది 45. ఓకే, 45,000 చెప్తానండి ఒక్కొక్క ఆవుని. ఇక్కడ చూస్తాండి ఆవులు 45,000 ఇది చెప్తున్నాడు చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. సో 2 ఆవులు ఉండొచ్చు. ఇవి ఒక 5 లీటర్లు 6 లీటర్ కెపాసిటీ ఉంటాయి. సో అంత మించి ఎక్కువ అయితే ఉండవు. మీరు మేపు వేసేదాన్ని బట్టి, ఫీడింగ్ ఇచ్చేదాన్ని బట్టి ఏదైనా కాస్త 1 లీటర్ ఇటు అటు రావచ్చు అనమాట. 40-45 అయితే చెప్తాను అనమాట. అదే చూసుకోవచ్చండి. సో దాని తర్వాత చూద్దాం ఈ ఆవులు చూద్దాం ఏం చెప్తారు అనేసి. నా యావని ఏం చెప్తారన్నా? యావని ఏం చెప్తారా? 40, 40. దూడగడ ఏం దూడదే? ఏం దూడ? దూడ. పాలు 6 లీటర్లు, 6 లీటర్ పాలు కెపాసిటీ చెప్తున్నాడు. రోజు మీద వచ్చి 12 లీటర్ పాలు కెపాసిటీ చెప్తాడండి. సో చెప్పడం అయితే 40,000 చెప్తున్నాడు. ఈ హోలిస్టర్ ఆవుకు సంబంధించి 40,000 రూపాయలు అని చెప్తున్నాడు, కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో దూడతో కూడా, దూడతో కూడా చెప్తానండి. సో ఇక్కడ క్వాలిటీలో హెచ్ఎఫ్లో ఉండే ఆవు చూద్దాం. ఈ ఆవునైతే మనం చూద్దాం. ఇదేం చెప్తారు? ఇదేం చెప్తారన్నా? ఏం చెప్తారు? 46. పాలునా 4 లీటర్లు. ఫ్రెండ్ చూస్తే 46,000 అయితే చెప్తాను. దీన్ని చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. 4 లీటర్ పాలు చెప్తాను ప్రజెంట్. సో 8 లీటర్ పాల కెపాసిటీ అండి రోజు మీద. సో 1 లీటర్ ఇటు కూడా రావచ్చు అనమాట. వీళ్ళైతే
కంటిన్యూగా వ్యాపారం చేసి కూడా ఉన్నారు. వాళ్ళ నెంబర్ ఏమైనా ఇస్తే తీసుకుందాం. సో యావని ఇది 40, ఇది 40, 240 చెప్తా ఉన్నారు. దాని తర్వాత ఇక్కడ 2 ఆవులు అయితే ఉన్నాయి. ఈ ఆవులు జెర్సీ హెచ్ఎఫ్ లాంటి ఇవి కూడా. సో ఏం చెప్తారు ఏమి కనుక్కుందాం. ఏం చెప్తారన్నా? 55 పాలనా? 55, 55,000 అయితే చెప్తానండి దీన్ని చెప్పడం. దూడ కూడా కలిపా? ఏం దూడ ఇదా? దూడ, పాయి దూడ, కోట దూడ? పాయి దూడ. ఓకే, దూడ ఆవు 2 కలిపండి, పాయి దూడ. సో 2 కలిపి 50 చెప్తాను కానీ వ్యాపారం అనేది చేసుకోవచ్చు. దూడ కూడా మంచి సైజుకి వచ్చింది. సో ఆ దూడ ఎత్తుకున్నా కూడా ఇప్పుడు 7-8 వేలు అయితే తక్కువ చెప్పరు. 8,000, 10,000 అటు చెప్తారు. ఒక 7-8 వేలకి అయితే పోయి దూడ కూడా. సో అదే అనమాట ఈ ఆవు. దాని తర్వాత అయితే ఉంది. ఈ ఆవు నేను చెప్తారు కనుక ఇదేనా? ఇదే చెప్తారన్నా? 35 పాలునా? పాలు 4 35,000 అయితే చెప్తానండి దీన్ని. 4 లీటర్ పాలు కెపాసిటీకి చెప్తాడు. సో చెప్పడం అయితే ఆ రేటు తగ్గించారండి. అంటే మీరు నెంబర్ చెప్తారా? నా నెంబర్ కూడా తీస్తానంటే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ చూస్తాండి ఇదంతా మనం కూడా ఇవన్నీ కూడా వ్యాపారస్తులే, వ్యాపారం చేసుకుంటే కంటిన్యూగా వ్యాపారం చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు రైతులు అంటారు కానీ రైతులు మనకు చాలా రేర్ అండి. రైతులకు వ్యాపారస్తులకి అనేది మంచి బాండింగ్ అయితే ఉంటుంది. సో వీళ్ళకైతే 10 రూపాయలు ఇటు అటు వేస్తారు. మన కొత్త వాళ్ళు పోయి రైతుల దగ్గర కొనాలంటే కష్టం. సో ఒక 500 ఇటు అటు అయినా కూడా మనం మీడియేటర్ పట్టుకుంటే కన్నా మంచి ఆవులు అయితే తీస్తారు అనమాట. సో అట్లన్నీ నేనేమి దళారులకు రికమెండేషన్ చేయడం లేదండి. సో మీకు కావాలంటే మీరు ఎత్తుకోవడం కష్టమైతే వీళ్ళకైతే కంటిన్యూగా బాండింగ్స్ రైతులకు వీళ్ళకి ఉంటాయి కాబట్టి ఈజీగా తీసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు నెంబర్ చెప్తారన్నా? 9676428272. ఓకే, నెంబర్ అయితే వీడియోలో ఇచ్చినామండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో అదే అండి, ఇప్పుడు నేను చెప్పే విషయం ఏమంటే ఎక్కడైనా కూడా ఏ మార్కెట్లో అయినా కూడా 100% రైతులకి వ్యాపారస్తులకి సంబంధాలు అనేవి కొన్ని సంవత్సరాలను బట్టి ఉంటాయన్నమాట. సో మనం రైతుల దగ్గర కొనాలంటే ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాలో అయితే రైతులకు సంబంధాలు ఉంటాయి కాబట్టి కొనుక్కోవచ్చు. బయట ఏరియాలో పోయి మనం తిరిగి రైతుల దగ్గర కొనాలంటే కష్టం, అంత ఈజీ కాదు. సో నేను చెప్పేది ఏమంటే మీరు మంచి మార్కెట్లో ఒక మంచి జెన్యున్ పర్సన్ కనుక పట్టుకున్నారంటే దళారులే మీరైతే మంచి ఆవులు అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే 10 రూపాయలు అన్నా మీకు ఇస్తామని ఓపెన్గా మాట్లాడుకొని ఒక ఆవుకు 500, 1000, 1500 అట్లా ఇస్తాము, మాకు మంచి ఆవుని తీసేయంటే వాళ్ళ కాంటాక్ట్లో ఉండే ఆవుల్ని ఖచ్చితంగా వాళ్ళు అడిగితే తీస్తారనమాట. సో అదే అనమాట. ప్రజెంట్ మనం పుంగనూరు మార్కెట్లో ఉన్నాం. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలు మన ఛానల్ వస్తుంటాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండాలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కంటిన్యూగా వీడియోలు అనేది వస్తుంటాయి అనమాట. థ్యాంక్ యూ.